హాయ్ అండి. సో దిస్ ఇస్ అనదర్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆర్స్. ఇది ఐవీఎఫ్ కన్సెప్షన్. సో ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 1 year అయింది వచ్చి, ఆల్మోస్ట్ 1 year అయింది కదా మీరు వచ్చి. సో పెళ్ళయి 5 years అవుతుంది. వాళ్ళు బయట చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసినారు. ఆల్మోస్ట్ 2 IUIs కూడా ఫెయిల్ అయ్యాయి. మన దగ్గరకు వస్తే మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఐవీఎఫ్ లో తనకి ఆల్మోస్ట్ 7 embryos అండ్ 7 కూడా గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ వచ్చాయి. అన్ని 4 BBs వచ్చాయి. సో వాళ్ళు కొంచెం అప్రిహెన్సివ్ ఉండే ఫస్ట్ టైం మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అది నెగిటివ్ వచ్చింది. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 3-4 months గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసాం బికాస్ షీ హ్యాడ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్. సెకండ్ టైం వి డిడ్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో షీ గాట్ పాజిటివ్ అండ్ నౌ షీఈ్ ఆల్మోస్ట్ 8 weeks 4 days. హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది, అంత బాగుంది. ఓన్లీ థింగ్ ఇస్ దేర్ స్టిల్ అప్రిహెన్సివ్. ఇంకా టెన్షన్ లో ఉన్నారు. ఏం కాదు, పాజిటివ్ ఉండండి, స్ట్రెస్ తీసుకోకండి, ఏం స్ట్రెస్ తీసుకోవద్దు. ఇప్పుడు వరకు అంత మంచిగా అయింది, సో మంచిగానే అవుతుంది. ఫస్ట్ టైం అలా అయింది, బట్ ఇంకా నో 50 to 60% ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ పాజిటివ్. బట్ వీ హ్యాడ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ కాబట్టి పాజిటివ్ వచ్చింది. డోంట్ వరీ, సరేనా?